Hello everyone, in this session we are going to discuss the second chapter of class 10th physics, that is chemical equations. So before knowing about chemical equations, let us discuss what is meant by chemical reaction. Chemical reaction is nothing but the process of combination of two or more than two atoms or molecules to form a new product. This process is called as a chemical reaction. అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక టూ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్, టూ లేదా టూ కన్నా ఎక్కువ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ కంబైన్ అయినప్పుడు, అంటే అవి రెండు యాడ్ అయిపోయి ఒక న్యూ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయిపోయినప్పుడు ఆ ప్రాసెస్ని ఏమంటామంటే కెమికల్ రియాక్షన్ అంటాం. వెన్ two atoms or molecules, two or more than atoms or molecules combine to form a new product, this whole process is called as chemical reaction. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం మనం కెమికల్ రియాక్షన్ అంటాం. లెట్ us see some examples. ఫస్ట్ ఒక యాక్టివిటీ టైప్లో చేద్దాం. యాక్టివిటీ టెక్స్ట్ బుక్లో యాక్టివిటీ నెంబర్ 1. ఫస్ట్ లెట్ us కన్సిడర్ ఒక బీకర్ తీసుకుందాం. ఒక బీకర్ తీసుకుని అందులో సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్, ఒక 10 ml ఆఫ్ వాటర్ తీసుకుందాం. ఆఫ్ వాటర్ తీసుకుని అందులో మనం కాల్షియం ఆక్సైడ్ ఈస్ నథింగ్ బట్ లైమ్, సున్నం అంటారు తెలుసు కదా. ఇప్పుడు ఇంట్లోకి పాతకాలంలో ఇంట్లోకి వేసే సున్నమైనా కావచ్చు, లేదంటే అమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళు ఇట్లా తమలపాకుల పైన పెట్టుకుంటారు చూడండి తినడానికి, అట్లాంటి సున్నమైనా కావచ్చు. ఏదైనా సరే సున్నం తీసుకొని ఈ వాటర్లో వేయాలి. లైమ్ CaO, కాల్షియం ఆక్సైడ్ అంటాం సున్నంని. కెమికల్ ఫామ్లో ఏమంటే CaO, దాన్ని కాల్షియం ఆక్సైడ్ అంటాం. ఎప్పుడైతే మనం ఈ సున్నంని ఈ వాటర్లో వేస్తామో దీస్ బోత్ కాల్షియం ఆక్సైడ్ అండ్ వాటర్ gets reacted to form calcium hydroxide plus oxygen. అండ్ ఇప్పుడు మనం ఈ బీకర్లో వేసి ఈ వాటర్ని కాల్షియం ఆక్సైడ్ని రియాక్ట్ చేసినాం కదా, ఒకసారి ఈ బీకర్ని మనం టచ్ చేసినామంటే వీ కెన్ ఫీల్ సమ్ హీట్, అంటే ఇది కొంచెం హాట్గా ఉంటుంది. వై? బికాస్ దిస్ ప్రాసెస్ ఈజ్ ఎగ్జోథర్మిక్ ఇన్ ద సెన్స్ హీట్ రిలీజింగ్. ఈ ప్రాసెస్ అనేది హీట్ని రిలీజ్ చేస్తుంది. అంటే ఎప్పుడైతే మనం కాల్షియం ఆక్సైడ్కి వాటర్ని యాడ్ చేస్తామో అప్పుడు అది కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ ఆక్సిజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తూ సమ్వాట్ హీట్ని కూడా రిలీజ్ చేస్తుంది. మనం ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ని ఎట్లా డినోట్ చేస్తాం అంటే +Q తోనే డినోట్ చేస్తాం. ఇట్ మీన్స్ హీట్ రిలీజింగ్. అండ్ దెన్ నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసి నెక్స్ట్ యాక్టివిటీలో Na2SO4 అంటే సోడియం సల్ఫేట్ని కూడా సేమ్ ఒక బీకర్ తీసుకొని బీకర్లో వాటర్ పోసేసి అందులో సోడియం సల్ఫేట్ వేయాలి. సోడియం సల్ఫేట్ వేసినప్పుడు మనకి ఏమవుతుందంటే సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. H2SO4 ఈస్ నథింగ్ బట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆర్ హైడ్రోజన్ సల్ఫేట్. సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ సల్ఫేట్. ఎప్పుడైతే మనం Na2SO4ని వాటర్తోనే రియాక్ట్ చేస్తామో ఇట్ గివ్స్ అస్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అండ్ దెన్ నెక్స్ట్ ఇవే ఇంకా ఏవైనా ఒక టూ కెమికల్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ అనేది ఇది. ఇప్పుడు ఈ టూ సబ్స్టెన్సెస్ అనేవి ఒక బీకర్లో వేసి మనం రియాక్ట్ చేసినాం. అవి ఏమి ఇచ్చినాయి మనకి? అనదర్ ప్రోడక్ట్ అనే దాన్ని ఇచ్చినాయి. ఇప్పుడు వీటిని ఈ రియాక్ట్ అయిన వాటిని ఏమంటామంటే రియాక్టెంట్స్ అంటాం, వీటిని ఏమంటామంటే ప్రొడక్ట్స్ అంటాం. అండ్ ద నెక్స్ట్ రియాక్షన్ BaCl2 బేరియం క్లోరైడ్ని తీసుకుని సేమ్ ఒక బీకర్లో వాటర్ తీసుకుని అందులో బేరియం క్లోరైడ్ వేయండి. ఇట్ గివ్స్ అస్ బేరియం హైడ్రాక్సైడ్ ప్లస్ HCl. HCl ఇస్ నథింగ్ బట్ హైడ్రోజన్ క్లోరైడ్ అని అనొచ్చు, లేదన్నా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని అనొచ్చు. హైడ్రోజన్ క్లోరైడ్ అని అనొచ్చు, లేదంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని అయినా అనొచ్చు మనం HClని. ఎప్పుడైతే ఇవి రెండు ఇప్పుడు రియాక్టెంట్స్ అనమాట. అండ్ దీస్ టూ ఆర్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ Na2SO4 ఇందాక మనం తీసుకున్నాం కదా సోడియం సల్ఫేట్,
ప్లస్ ఇప్పుడు మనం ఒక BaCl2 బేరియం క్లోరైడ్ తీసుకున్నాం కదా, ఈ రెండింటిని ఒక బీకర్లో వేసేసి రియాక్ట్ చేద్దాం. రియాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది క్యాటయాన్, ఇది యానైన్. ఇవన్నీ మనకి నెక్స్ట్ చాప్టర్స్లో వస్తాయి, బట్ నేను ఇప్పుడు చెప్పిస్తున్నా. ఇది క్యాటయాన్ అయిపోతుంది, ఇది యానైన్ అయిపోతుంది, BaCl2. ఇవి రెండు రియాక్ట్ అయిపోతాయి, ఇవి రెండు రియాక్ట్ అయిపోతాయి. అండ్ ఇవి రెండు రియాక్ట్ ఏం ఫామ్ అవుతాయి అంటే 2NaCl ప్లస్ ఇవి రెండు ఏం ఫామ్ అవుతాయి, BaSO4 అనే కాంపౌండ్ని ఫామ్ చేస్తాయి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సోడియం క్లోరైడ్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బేరియం సల్ఫేట్. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది కదా. అండ్ దెన్ నెక్స్ట్ ఒక ల్యాబ్ యాక్టివిటీ ఏమి ఇచ్చిందంటే, జస్ట్ టేక్ ఏ కొనికల్ ఫ్లాస్క్. కొనికల్ ఫ్లాస్క్ అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఇట్లా గీసి చూపిస్తున్నాయి, ఇట్లా ఉంటుంది. ఈ కొనికల్ ఫ్లాస్క్ ఈ టిప్ అనేది ఉంటుందా, ఈ టిప్ అనేది కొంచెం సన్నగా ఉంటుంది అనమాట. ఈ కొనికల్ ఫ్లాస్క్ లో ఏం చేయమన్నాడు, ఫస్ట్ HCl వేయమన్నాడు. HCl ఇస్ నథింగ్ బట్ ఇందాక మనకు ఒక ప్రోడక్ట్ వచ్చింది కదా, ఇక్కడ ప్రోడక్ట్ వచ్చింది కదా, ఇది HCl, హైడ్రోజన్ క్లోరైడ్ అని అనొచ్చు, లేదంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని అనొచ్చు. కొంచెం అమౌంట్ ఆఫ్ HCl పోసినాం. HCl పోసిన తర్వాత జింక్ గ్రాన్యూల్స్ ఆర్ నథింగ్ బట్ చిన్న చిన్న పీసెస్ అనమాట. జింక్ ముక్కలు ఇందులో ఏమంటుండు, జింక్ ముక్కలు ఇందులో వేసినప్పుడు వీటి ఆ జింక్ కి ఈ హైడ్రోజన్ క్లోరైడ్ ఇన్ ద సెన్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, వీటి రెండింటికి మధ్యలో రియాక్షన్ జరిగి ఏం ఫామ్ అవుతుందంటే జింక్ క్లోరైడ్ ప్లస్ H2 అనే గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ అనేది ఇక్కడ నుంచి రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ రిలీజ్ అయిన గ్యాస్ హైడ్రోజనా కాదా అనేది కొందరికి డౌట్ వస్తుంది. సో దాన్ని మనం చెక్ చేసుకోనికి ఏం చేయాలంటే, ఒక మ్యాచ్ స్టిక్ అనేది వెలిగించేసి ఆ టిప్, ఈ మౌత్ ఓపెనింగ్ ఎక్కడైతే ఉంటుందో ఈ కొనికల్ ఫ్లాస్క్ కి అక్కడ పెడితే పాప్ అనే సౌండ్ వచ్చేసి ఆ ఫ్లేమ్ అనేది, ఈ మంట అనేది ఆగిపోతుంది. బికాస్ హైడ్రోజన్ అనేది మంటని ఆర్పేస్తుంది, హైడ్రోజన్ గ్యాస్ అనేది మంటని ఆర్పేస్తుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ కూడా క్లియర్ అయిపోయింది కదా. అండ్ దెన్ నెక్స్ట్, ఇప్పుడు మీకు కెమికల్ రియాక్షన్ అంటే ఒక క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడైతే ఒక 2 రియాక్టెంట్స్ అనేవి ఒక కంబైన్ అయిపోయి ఒక కొత్త ప్రోడక్ట్ ని ప్రిపేర్ చేస్తాయో దాన్నే మనం కెమికల్ రియాక్షన్ అంటున్నాం. కెమికల్ రియాక్షన్ అంటే మనకి క్లియర్ అయిపోయింది కదా. అండ్ ఈ కెమికల్ రియాక్షన్ ని ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అంతా ఇట్లా బేకర్లు వేసినాం, ఇదంతా చేసినాం. ఈ ప్రాసెస్ ని మొత్తం చిన్న ఈక్వేషన్ రూపంలో రాసేసినాం, మ్యాథమెటికల్ ఈక్వేషన్ రూపంలో వాటి సింబల్స్ తో. అంటే Ba అంటే బేరియం, Cl2 అంటే క్లోరైడ్, బేరియం క్లోరైడ్ కలిపి రాసేసినాం. H2 అంటే హైడ్రోజన్, ఆక్సిజన్, O అంటే ఆక్సిజన్, H2O అంటే మొత్తం వాటర్ అయిపోతుంది. BaOH అంటే బేరియం హైడ్రాక్సైడ్ అన్నాం. ఇది Ba అంటే బేరియం, OH అంటే హైడ్రాక్సైడ్. అట్లా మనం వాటిని వాటి యొక్క కెమికల్ నేమ్స్ తోని, కెమికల్ ఫార్ములాస్ తోని మనం ఒక కెమికల్ ప్రాసెస్ ని మొత్తం ఒక ఈక్వేషన్ లో రాయడమే మన ఏమంటామంటే కెమికల్ ఈక్వేషన్స్ అంటాం. Chemical equations are nothing but the equations that which represents the whole chemical reaction. ఏదైతే కెమికల్ రియాక్షన్ ఉంటుందో దాన్ని మొత్తం ఒక సింబల్ రూపంలో రిప్రజెంట్ చేసేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కెమికల్ ఈక్వేషన్. వాట్ ఈస్ మీన్ బై రియాక్టెంట్స్? Reactants are nothing but the substances or the atoms or the molecules that which have participated in the reaction to give products. అంటే నార్మల్గా మనం ఇక్కడ చూసినాం BaCl2 ఒకటి ఉంది, H2O ఒకటి ఉంది. ఈ రెండు మనకి ఫస్ట్ బిఫోర్ ద రియాక్షన్ కాకముందుకే ఇవి పార్టిసిపేట్ చేస్తున్నాయి, రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నవి. వీటినే మనం రియాక్టెంట్స్ అంటాం. Reactants are nothing but the substances which undergo the chemical change in a reaction. ఏవైతే ఈ కెమికల్ రియాక్షన్ కావడానికి ముందుగా ఏవైతే మనం కెమికల్స్ యూజ్ చేస్తామో, ఆర్ ఆటమ్స్ యూజ్ చేస్తామో, ఆర్ మాలిక్యూల్స్ యూజ్ చేస్తామో వాటినే మనం రియాక్టెంట్స్ అంటాం. అండ్ దెన్ ప్రొడక్ట్స్ ఆర్ నథింగ్ బట్ ఆఫ్టర్ ద రియాక్షన్ జరిగిపోయిన, ఈ రియాక్టెంట్స్ మధ్యలో రియాక్షన్ జరిగిపోయినాక మనకి అప్టైన్ అయిన ఏదైతే సబ్స్టాన్స్ ఉంటుందో దాన్ని మనం ప్రొడక్ట్ అంటాం. ప్రొడక్ట్స్ ఆర్ నథింగ్ బట్ ద సబ్స్టాన్సెస్ విచ్ అప్టైన్డ్ ఆఫ్టర్ ద రియాక్షన్ తర్వాత మనకి దొరికిన ఏవైతే సబ్స్టాన్సెస్ ఉంటాయో, బై ప్రొడక్ట్స్ ఉంటాయో వాటినే మనం ప్రొడక్ట్స్ అని పిలుస్తాం. ఇక్కడ మనకి Na2SO4 BaCl2 రియాక్షన్ జరిగినప్పుడు 2NaCl plus BaSO4 ఇవి రెండు మనకి ప్రొడక్ట్స్, ఇవి రెండు మనకి రియాక్టెంట్స్. అండ్
in a chemical equation, reactants are written left side of the arrow. ఒకవేళ మనకి ఈ కెమికల్ రియాక్షన్ ఎట్లా ఉంటుందంటే A plus B gives rise to C or C plus D, ఈ ఫామ్ లో ఉంటుంది కెమికల్ రియాక్షన్ యొక్క కెమికల్ ఈక్వేషన్. సో మనకి ఈ రియాక్టెంట్స్ అనేవి ఈ ఈక్వేషన్ లో ఎక్కడ ఉంటాయంటే లెఫ్ట్ సైడ్ టు ది యారో ఉన్నవి మొత్తం మనం రియాక్టెంట్స్ గా కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ద ప్రొడక్ట్స్ ఆర్ రిటర్న్ ఆఫ్టర్ ద యారో తర్వాత మనం ఈ ప్రొడక్ట్స్ ని మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఈ పాయింట్ క్లియర్ అయిపోయింది కదా. అంటే రియాక్టెంట్స్ అంటే ఏందో, ప్రొడక్ట్స్ అంటే ఏందో, కెమికల్ ఈక్వేషన్స్ లో రియాక్టెంట్స్ ఎక్కడ రాస్తాము, ప్రొడక్ట్ ఎక్కడ రాస్తాము అనే పాయింట్ క్లియర్ అయిపోయింది కదా. అండ్ దెన్ నెక్స్ట్ ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇన్ ఏ కెమికల్ రియాక్షన్, ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ లో ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ కెన్ బి నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఆటమ్స్ అనేవి ప్రిపేర్ చేయలేం, డిస్ట్రాయ్ చేయలేం, బట్ దే కెన్ కంబైన్ టు ఫార్మ్ అదర్ న్యూ ప్రొడక్ట్స్ విత్ ద సేమ్ అమౌంట్. అంటే ఇప్పుడు ఎన్నైతే రియాక్టెంట్స్ తీసుకుంటామో అన్నే ప్రొడక్ట్స్ రావాలి. ఇప్పుడు సపోజ్ ఇందులో బేరియం క్లోరైడ్ ఉంది, H2O ఉంది. బేరియం క్లోరైడ్ లో బేరియం అనేది ఎంత తీసుకున్నాం, ఒకటి తీసుకున్నాం. ఇక్కడ ఎంత ఉంది, ఒకటే ఉంది కదా. సో ఇప్పుడు ఇందులో హైడ్రోజన్ అనేది 2 తీసుకున్నాం. హైడ్రోజన్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అంటే ఈ మొత్తం కలిపితే ఎంత అవుతుంది, 2 అయిపోతుంది. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది. అండ్ క్లోరిన్ ఇక్కడ 2 తీసుకున్నాం, ఇక్కడ 1 ఉంది. బట్ దీన్ని బ్యాలెన్స్ చేసేసుకోవాలి మనం. ఈ మొత్తాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాం. ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత మనకి ఈక్వేషన్ ఒరిజినల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసిన తర్వాత మనకు కరెక్ట్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఆటమ్స్ కెన్ బి నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. అంటే కొత్త ఫామ్ లకి వెళ్ళిపోతాయి. ఈ కొత్త ప్రోడక్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు అవి ఈ ఫామ్ ని వదిలేసి ఇంకో కొత్త ఫామ్ లోకి వెళ్ళిపోతుంది. బట్ అందులో ఉన్న క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ అనేది తీసుకున్నామో అంతే క్వాంటిటీ. సపోజ్ ఇప్పుడు ఒక గిన్నెలో జొన్నలో సంథింగ్ ఏదో ఒకటి వేసినప్పుడు అది పిండిలాగా మారిపోతుంది. కాకపోతే ఇక్కడ ఎంత క్వాంటిటీ అయితే వేసినామో అంతే క్వాంటిటీ మనకి కింద నుంచి వస్తుంది కదా. సో దట్ ఇది కూడా అంతే. ఒక రియాక్షన్ లో 2 రియాక్టెంట్స్ అనేవి ఎంత క్వాంటిటీలో అయితే ఉంటాయో అదే క్వాంటిటీలో మనకి మళ్ళీ ప్రొడక్ట్స్ రూపంలో లభిస్తాయి. సో ఈ కెమికల్ ఈక్వేషన్ ఇది ఇన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ Cl2 ఉంది కదా, Cl2 ఇక్కడ 2 Cls ఉన్నాయి, ఇక్కడ 1 HCl ఉంది. సో దట్ ఇది ఇన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటాం. ఇన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ని మనం స్కెలిటన్ ఈక్వేషన్ అని కూడా అంటాం. ఏదైతే ఈక్వేషన్ లో రియాక్టెంట్స్ నాట్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్స్ ఉంటాయో దాన్ని మనం స్కెలిటన్ ఈక్వేషన్ అంటాం. దాన్ని మనం ఇక్కడ కోఎఫిషియెంట్స్ అనేవి యాడ్ చేసుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాం. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ బ్యాలెన్సింగ్ ఏ కెమికల్ ఈక్వేషన్. ఒక కెమికల్ ఈక్వేషన్స్ ని బ్యాలెన్స్ చేయడం ఎలా. లెట్ us సపోజ్ ప్రిపరేషన్ ఆఫ్ వాటర్ అనుకుందాం. వాటర్ ని ప్రిపేర్ చేయడం ఎలా. సపోజ్ H2 ప్లస్ O2, హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు వాటర్. మనకి నార్మల్ గా ఎక్కడైనా వాటర్ ప్రిపరేషన్ మెథడ్ ఏంటంటే హైడ్రోజన్ ని ఆక్సిజన్ ని మిక్స్ చేసినప్పుడు మనకి వాటర్ బై ప్రోడక్ట్ వచ్చేస్తుంది. సో ఇది బ్యాలెన్స్డ్ ఉందా అంటే నో. ఇది బ్యాలెన్స్డ్ ఉందా అంటే నో. బికాస్ హైడ్రోజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. ఓకే, హైడ్రోజన్స్ ఓకే, బట్ ఆక్సిజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. ఇట్ మీన్స్ దట్ దిస్ ఈక్వేషన్ ఈస్ నాట్ బ్యాలెన్స్డ్. ఈ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్డ్ గా లేదు. సో దట్ మనం దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ గా ఆ కెమికల్ ఈక్వేషన్ ఎట్లయితే ఉందో అట్లనే ఇక్కడ రాసేసుకోవాలి. అండ్ స్టెప్ 2 ఈస్ ఎప్పుడైతే మనం ఈ కెమికల్ ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేస్తున్నామో ఈ రేషియోని మనం ఎప్పుడైనా సరే డిస్టర్బ్ చేయొద్దు. ఈ కింద ఇవి ఉన్నాయా వీటిని అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. బికాస్ మనం ఇట్ సైడ్ యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే ఈ కింద ఉన్న వాటిని మాత్రం డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే అవి ఆల్రెడీ మాలిక్యూల్స్ లాగా ఫామ్ అయి ఉన్నాయి, వాటిని తీసి పెట్టి అట్లా చేయలేం. సో ఇక్కడ H2O ఉంది, H2Oకి మనం ఇక్కడ 2O లేకపోతే 1O 3O 4O ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ ఉన్నదాన్ని మాత్రం డిస్టర్బ్ చేయలేం. అండ్ స్టెప్ 2 ఈజ్ ఫస్ట్ ఇట్లా రాసేసుకున్నాం కదా, మనకి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఐటమ్ ఏముంది, హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ రియాక్టెంట్స్ లో,
2 ఉన్నాయి. ప్రొడక్ట్స్లో హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే, హైడ్రోజన్ ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ ఆక్సిజన్ చూసుకుందాం. రియాక్టెంట్స్లో ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అండ్ ప్రొడక్ట్స్లో ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. సో దట్ ఇప్పుడు మనం ఇక్కడ ప్రొడక్ట్స్లో ఆక్సిజన్ 2 చేయాలి. సో మనం ఏం చేస్తున్నాం? స్టెప్ 3లో ఏం చేస్తున్నాం? దీన్ని మల్టిప్లైడ్ బై 2 చేసినాం అనుకో, 2 2 జా 4 అయిపోతుంది, 2 1 జా 2 అయిపోతుంది. చూద్దాం. H2 ప్లస్ O2 గివ్స్ రైస్ టు 2H2O అనుకుందాం. అంటే దీన్ని మొత్తం ఈ ఈక్వేషన్ మొత్తం 2తో మల్టిప్లై చేస్తున్నాం. ఈ మాలిక్యూల్ మొత్తం 2తో మల్టిప్లై చేస్తున్నాం. ఈ ఒక్క మాలిక్యూల్ H2 అంటే ఒక్క మాలిక్యూల్. ఇప్పుడు 2 మాలిక్యూల్స్ లాగా తీసుకుంటున్నాం. 2 2 జా 4 హైడ్రోజన్స్ వస్తాయి, 2 1 జా 2 ఆక్సిజన్స్ వస్తాయి. సో మనకి ఇక్కడ ఆక్సిజన్స్ అనేవి బ్యాలెన్స్ అయిపోయినాయి. ఇక్కడ O2, ఇక్కడ O 2 అయింది, అంటే బ్యాలెన్స్ అయిపోయినాయి ఆక్సిజన్స్. అండ్ దెన్ నెక్స్ట్ హైడ్రోజన్స్ అనేవి బ్యాలెన్స్ కాలేదు. 2 2 జా 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 మాత్రమే ఉన్నాయి. సో మనం ఏం చేయాలి? ఇక్కడ కూడా ఒక 2తో మల్టిప్లై చేసినాం అనుకో, 2 2 జా 4 హైడ్రోజన్స్ అయిపోతాయి. అంటే ఈక్వేషన్ మొత్తం ఇక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. అండ్ దెన్ ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఇదంతా ఉంది కదా, ఇప్పుడు జస్ట్ ఇది ఒక నార్మల్ ఈక్వేషన్, అది కరెక్ట్ ఈక్వేషన్ కాదు, బట్ నేను రాస్తున్నా. 5H2 ప్లస్ 5O2 గివ్స్ రైస్ టు 5H2O ఉందనుకుందాం. సో మనకి ఎప్పుడైనా సరే కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిన తర్వాత లీస్ట్ రేషియోలో ఉండాలి. అంటే ఇది ఎట్లా ఉందంటే 5:5 అన్నట్టు. అంటే ఇప్పుడు ఇవన్నీ సేమ్ ఉన్నాయి, ఈ కోఎఫిషియెంట్స్ అన్ని సేమ్ ఉన్నాయి. సేమ్ ఉన్నప్పుడు మనం వీటిని క్యాన్సిల్ చేయొచ్చు. లేదా ఇప్పుడు సపోజ్ ఇట్లా ఉందనుకుందాం, 4H2 ప్లస్ 2O2 గివ్స్ రైస్ టు 4H2 ఉందనుకుందాం. ఇది పెద్ద నెంబర్స్ ఉన్నాయి. సో మనం వీటిని చిన్న చేయడానికి ఇవి మొత్తం ఈ 3 కోఎఫిషియెంట్స్ అనేవి ఏదైనా ఒక నెంబర్తో డివైడ్ అవుతున్నాయి అనుకో, వీ కెన్ డివైడ్ దట్. అండ్ ఈ రేషియో అనేది చిన్నగా వచ్చేటట్టు చేయాలి, చిన్న నెంబర్, లీస్ట్ నెంబర్ వచ్చేటట్టు చేయాలి. సో దట్ మనం దీనికి ఏం అంటే ఇక్కడ పాసిబుల్ కాదు, ఈ ఈక్వేషన్కి అయితే మనకు పాసిబుల్ కాదు. ఎందుకంటే 2H2 ప్లస్ O2 గివ్స్ రైస్ టు 2H2, ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇక్కడ 2 ఉంటే కనుక అన్నిటిని క్యాన్సిల్ చేసుకుని H2 ప్లస్ O2 గివ్స్ రైస్ టు H2 అని రాసుకోవచ్చు. బట్ ఇక్కడ 2 లేదు. సో దట్ ఇది ఈక్వేషన్ ఇంతే. బట్ నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్పేస్తున్నా, ఆ పాయింట్ని ఎట్లా క్లియర్ చేయాలనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పేస్తున్నా. దీన్ని మొత్తం 2తో డివైడ్ చేద్దాం. 2H2 ప్లస్ O2 గివ్స్ రైస్ టు 2H2. ఇది మనకి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అన్నట్టు. ఇది కూడా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఒక రకంగా చూసుకుంటే, కాకపోతే మనకి రేషియో అనేది లీస్ట్లో రావాలి. సో దట్ వీ కెన్ డివైడ్ ద నెంబర్ విత్ విచ్ వీ కెన్ డివైడ్ దిస్ హోల్ ఈక్వేషన్. ఈ హోల్ ఈక్వేషన్ మనం ఏదైతే నెంబర్తో డివైడ్ చేయగలుగుతామో ఆ నెంబర్తోనే వీ కెన్ డివైడ్ చేయవచ్చు, అందులో తప్పేం లేదు. అండ్ దెన్ నెక్స్ట్ ఈ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్లోనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. కాంబుషన్ ఆఫ్ మీథేన్. మీథేన్ ఈస్ నథింగ్, మీథేన్ కాదు, ప్రోపేన్ ఈస్ నథింగ్ బట్ C3H8. ఇది మనకి లాస్ట్ చాప్టర్లో కార్బనైజ్డ్ కాంపౌండ్స్లో అర్థమవుతుంది అసలు ప్రోపేన్ అని ఎందుకు అంటున్నాం దీన్ని, ఆ నామెన్క్లేచర్ ఎట్లా వచ్చింది, C3H8 అంటే ప్రోపేన్ అని జస్ట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ చాప్టర్లో ఇట్ విల్ గెట్ క్లియర్డ్ అనమాట. సో మనకు ఫస్ట్ స్టెప్ ఏం చెప్పినా, కాంబుషన్ ఆఫ్ ప్రోపేన్ అన్నాం. కాంబుషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట. అంటే కాంబుషన్ ఇస్ నథింగ్ బట్ దాన్ని విడదీసేసి హీట్ చేసి జస్ట్ మంటలాగా అనమాట. అంటే దాన్ని కరిగించేసేయడం మొత్తం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ వల్లనే అవుతుంది అది. సో మనం C3H8ని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో కాంబూజ్ చేసినప్పుడు ఇట్ గివ్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఇది మనకి రెగ్యులర్ ఈక్వేషన్ అనమాట. అంటే ఈ ప్రోపేన్ అనేది ఆక్సిజన్లో కాంబుషన్ ప్రాసెస్ జరిగినప్పుడు CO2 అండ్ H2 బై ప్రోడక్ట్గా ఇచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు లెటస్ చెక్ ఈ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ కార్బన్ రియాక్టెంట్స్లో, ప్రొడక్ట్స్లో కార్బన్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. సో నాట్ బ్యాలెన్స్డ్. అండ్ దెన్ నెక్స్ట్ హైడ్రోజన్ 8 ఉన్నాయి. హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. నాట్ బ్యాలెన్స్డ్. ఫస్టే నాట్ బ్యాలెన్స్డ్ అని అర్థమైపోయింది. సో జస్ట్ అన్నిటిని ఒకసారి చెక్ చేద్దాం. ఆక్సిజన్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. సో ఈ ఈక్వేషన్ మొత్తం బ్యాలెన్స్లో లేదు. సో మనం దీన్ని బ్యాలెన్స్డ్గా చేయడానికి ఏం చేయాలంటే ఇక్కడ 3తో మల్టిప్లై అయ్యి సరిపోతుంది. ఫస్ట్ ఈ
లైన్ వైజ్గా వచ్చేసారు. ఫస్ట్ ఒకటి బ్యాలెన్స్ చేసేసి అండ్ నెక్స్ట్ ఇంకోటి బ్యాలెన్స్ చేసేసి అండ్ నెక్స్ట్ ఇంకోటి బ్యాలెన్స్, ఒకటి బ్యాలెన్స్ చేసినప్పుడు ఇంకోటి నెక్స్ట్ది డిస్టర్బ్ కావచ్చు, బట్ దీన్ని బ్యాలెన్స్ చేసినప్పుడు ఇది డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. ఇది డిస్టర్బ్ అయినా కూడా మళ్ళీ ఇంకోసారి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయాలి. C3H8 ప్లస్ O2 గివ్స్ రైజ్ టు 3CO2 ప్లస్ H2O. ఓకేనా? ఇప్పుడు కార్బన్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, కార్బన్ బ్యాలెన్స్ అయిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ హైడ్రోజన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో మనం దీన్ని 4తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 4 2 జా 8 అయిపోతుంది కదా, హైడ్రోజన్స్ అనేవి 8 అయిపోతాయి. సో C3H8 ప్లస్ O2 గివ్స్ రైజ్ టు 3CO2 ప్లస్ 2H2O లాగా రాసుకోవచ్చు. 4H2O లాగా రాసుకోవచ్చు. బికాస్ 4 2 జా 8 అండ్ ఇక్కడ కూడా 8 అయిపోతుంది. 4 2 జా 8, ఇక్కడ 8 ఉన్నాయి. సో హైడ్రోజన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అండ్ దెన్ నెక్స్ట్ C3H8 ప్లస్ O2 గివ్స్ రైజ్ టు 3CO2 ప్లస్ 4H2 కదా. ఇక్కడ మనకు ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి 3 2 జా 6, 6 ప్లస్ 4 1 జా 4. ఇక్కడ ఏం లేదంటే 1 అనుకోవచ్చు. 4 1 జా 4, 6 ప్లస్ 4 ఈక్వల్స్ టు 10 అయిపోయినాయి ఆక్సిజన్స్. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 10 అయిపోయినాయి. సో మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు? 2 ఉంది, ఇంటూ 5 చేస్తే సరిపోదా? 5 2 జా 10 అయిపోతాయి. ఇక్కడ ఆక్సిజన్స్ 10 అయిపోతాయి, ఇక్కడ ఆక్సిజన్స్ 10 అయిపోతాయి. సో ఇది మొత్తం బ్యాలెన్స్ అయిపోతుంది. సో మనకు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది? C3H8 ప్లస్ 5O2 గివ్స్ రైజ్ టు 3CO2 ప్లస్ 4H2. ఒకసారి చెక్ చేయండి, ఇందులో ఏదైనా ఒక రియాక్టెంట్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈస్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ లేకుంటే చూద్దాం. C3 3C అంటే కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 8 ఉన్నాయి. 4 2 జా 8, హైడ్రోజన్స్ 8 ఉన్నాయి. అండ్ దెన్ ఆక్సిజన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 2 జా 10 అండ్ ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 2 జా 6 అండ్ 4 1 జా 4. 6 ప్లస్ 4 ఎంత? 10 కదా. సో వీ కెన్ సే దట్ దిస్ ఈక్వేషన్ ఈస్ బ్యాలెన్స్డ్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఐరన్ ఆక్సైడ్ ఫార్ములా ఏంది? Fe2O3 ప్లస్ ఐరన్ ఆక్సైడ్ని మనం అల్యూమినియంతో రియాక్ట్ చేసి చూద్దాం. దట్ గివ్స్ ఐరన్ ప్లస్ అల్యూమినియం ట్రైఆక్సైడ్. ఇది మనకి రెగ్యులర్గా ఉండే ఈక్వేషన్. ఎప్పుడైతే మనం ఐరన్ ఆక్సైడ్ని అల్యూమినియంతో రియాక్ట్ చేస్తామో ఇట్ గివ్స్ అస్ ఐరన్ ప్లస్ అల్యూమినియం ట్రైఆక్సైడ్. ఇది మనం స్టెప్ 1 లాగా రాసుకోవాలి. ఏదైతే మనకి బ్యాలెన్స్డ్ కాకపోయిన ఈక్వేషన్ ఉంటుందో దాన్ని మనం బ్యాలెన్స్డ్ ఈక్వేషన్గా చేయడానికి ఇట్లా ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ ఉన్న ఈక్వేషన్ని మనం ఏదైతే ఉంటుందో అది కెమికల్ ఫార్ములాస్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని రాసేసుకుంటే సరిపోతుంది. అండ్ స్టెప్ 2 ఏం చేయాలంటే, స్టెప్ 2 ఏం చేస్తాం? ఇందాక కంబషన్ ఆఫ్ ప్రొపైన్లో చేసినాం అండ్ ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ వాటర్లో చేసినాం. అండ్ దెన్ నెక్స్ట్ ఇప్పుడు స్టెప్ ఈ ఐరన్ ట్రైఆక్సైడ్ని అల్యూమినియంతో రియాక్ట్ చేసినప్పుడు ఐరన్ ప్లస్ అల్యూమినియం ట్రైఆక్సైడ్ వచ్చిన ఈ రియాక్షన్లో ఏం చేస్తామంటే Fe2O3 ఉంది ప్లస్ Al ఉంది గివ్స్ రైజ్ టు. ఇప్పుడు మనకి ఐరన్స్ ఎన్ని ఉన్నాయి? Fe ప్లస్ Al2O3 కదా. సపోజ్ ఇప్పుడు రియాక్టెంట్స్లో ఐరన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ప్రొడక్ట్స్లో ఐరన్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. అండ్ అల్యూమినియం ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇందులో ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇందులో ప్రొడక్ట్స్లో 3 ఉన్నాయి. ఈ ఆక్సిజన్స్ అనేవి బ్యాలెన్స్ అయిపోయినాయి. అల్యూమినియంస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 ఉంది. బట్ ఇక్కడ అల్యూమినియంస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఇప్పుడు మనకు బ్యాలెన్స్ చేయాల్సింది ఐరన్ ఒకటి, దెన్ అల్యూమినియం ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఐరన్ Fe2O3 ఉంది అంటే ఇక్కడ మనం 2తో మల్టిప్లై చేస్తే అయిపోతుంది కదా, ఐరన్స్ 2 అయిపోతాయి, ఐరన్స్ బ్యాలెన్స్ అయిపోతాయి. అండ్ దెన్ ఆక్సిజన్స్ ఆల్రెడీ బ్యాలెన్స్లో ఉన్నాయి. దెన్ అల్యూమినియం, ఇక్కడ అల్యూమినియం ఒకటే ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే Al2O3 అను అంటే Al2 అల్యూమినియంస్ 2 ఉన్నాయి. ఇప్పుడు రియాక్టెంట్స్కి ఒక 2 యాడ్ చేసుకుంటే ఏమవుతుంది? 2 అల్యూమినియంస్ అవుతాయి. జస్ట్ చెక్ చేయండి ఒకసారి ఈ ఈక్వేషన్ని. Fe2O3 ప్లస్ 2Al గివ్స్ రైజ్ టు 2Fe ప్లస్ Al2O3 కదా. దీంట్లో మనం రియాక్టెంట్స్ ఏవి, ప్రొడక్ట్స్ ఏవి చూద్దాం. ఫస్ట్ రియాక్టెంట్స్లో ఐరన్ చూద్దాం. ఐరన్ 2 ఉన్నాయి. ప్రొడక్ట్స్లో ఐరన్ ఎన్ని ఉన్నాయి? 2 1 జా 2 కదా. అండ్ దెన్ రియాక్టెంట్స్లో ఆక్సిజన్ చూద్దాం. 3 ఉన్నాయి.
అండ్ ప్రొడక్ట్స్లో ఆక్సిజన్ చూస్తే 3 ఉన్నాయి. అండ్ అల్యూమినియం చూసుకుందాం, రియాక్టెంట్స్లో అల్యూమినియన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అండ్ ప్రొడక్ట్స్లో చూసుకుంటే 2 ఉన్నాయి. సో దట్ వీ కెన్ సే దీస్ ఈక్వేషన్ ఈస్ బ్యాలెన్స్డ్ అండ్ దిస్ ఈక్వేషన్ ఈస్ ఏ skeleton equation. Skeleton equation is nothing but the equation which is not balanced, అంటే number of reactants is not equals to number of products అయినప్పుడు దాన్ని skeleton equation అంటాం. When we balance, after the balancing, that equation is called as balanced equation. Okay.